శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రావినూతన భక్తిని ఛానల్ని ప్రోత్సహించండి అని చెప్పి మరి ఒకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ వేడుకుంటున్నాము. వారఫలాలు, ఇక మిగతా గ్రహస్థితుల యొక్క మార్పులు ఉన్నప్పుడు చెప్పేటటువంటి స్పెషల్ ఎపిసోడ్స్, అలాగే ఛానల్లో డివోషనల్కి సంబంధించినవి, ఇతరత్ర వీడియోలన్నీ వేస్తూ ఉంటాం. మేము ప్రజలందరూ ఆదరిస్తున్నారు, కానీ చూసిన ప్రతి వారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కొంతమంది మాత్రమే చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ అభివృద్ధికి మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ఈ వారపు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో గురువు గారి యొక్క వక్రించిన స్థితి, అలాగే కుజుని యొక్క వక్రత మిథున రాశిలో ఉంది, కేతువు గారి సంచారము కన్య రాశిలో ఉంది, చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నది, ఇక రవి బుధుల యొక్క స్థితి మకర రాశిలో ఉంది, శని శుక్రులు ఇద్దరు కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నారు, రాహు గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉండగా, వారాంతానికి 1 ఫిబ్రవరి వచ్చే నాటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి కుంభరాశిలో ఉన్నారు. వారు వృశ్చిక రాశి నుంచి కుంభరాశికి వచ్చున్నారు. ఇక శుక్రాచార్యుల వారు కుంభరాశి నుంచి మీన రాశికి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది తీసుకున్నట్టయితే, శుక్ర రాహుల యొక్క కలయిక అంత మంచిది కాదు. ఇది భార్యాభర్తల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, ప్రేమికుల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, వివాహ జీవితంలో ఆటంకాలను ఇస్తుంది. అలాగే కళాత్మకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా అన్యోన్యత ఎక్కడుందో అక్కడ దెబ్బతినే విధంగా, ఆప్యాయతలు, ఆదరణలు, ప్రేమలు, అభిమానాలు ఎక్కడున్నాయో అక్కడ అవి కొంచెం దెబ్బతినే విధంగా ఈ శుక్రాచార్యుల వారిని రాహు గారు చెడగొడతారు. కాబట్టి శుక్రగ్రహ స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక శని శుక్రుల కలయిక కూడా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. రవి బుధుల యొక్క కలయిక ఎక్కడైనా కూడా బాగానే ఉంటుంది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు, ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉంటారు. భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి ఈ రెండు గ్రహాలు తరచుగా ఒకే రాశిలో కలుసుకోవడం కానీ, లేదా 10 డిగ్రీల వ్యవధానంతో పక్కపక్క రాశుల్లో ఉండడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత, వీరి పైన గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా లాంగ్వేజెస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక నీచ చంద్రుని యొక్క స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా అనుకూలమైనటువంటి దృష్టే పడుతుంది. ఆయన నీచతో సంబంధం లేని విధంగా ఇక్కడ చంద్రుని యొక్క బలాన్ని పెంచుతున్నారు. అంటే మనస్సుకారకుడు చంద్రుడు కాబట్టి ఆ మనోబలం దెబ్బతినకుండా కాస్త శుభకరమైన పరిణామాలని ఇస్తూ ఉంటారు. అలాగే కేతువు గారి మీద పంచమ దృష్టి విశేషం చేత ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచడము, ప్రజలలో ఎక్కువ దైవభక్తి ఉండేటట్టుగా చేయడము చేస్తారు. గురువు గారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటూ ఉండగా, శని గారి యొక్క దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచుతుంది. ఇది తగ్గించుకోవడం కోసం యోగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని చంద్రుల కలయిక కానీ వీటి గురించి చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికే శని చంద్రుల యొక్క కలయికని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సర్పదోషానికి కూడా చెప్తాము. అయితే ఈ గోచారంలో సర్పదోషాలు ఏర్పడి ఉన్నప్పుడు, జన్మజాతకంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నట్లయితే కుజ రాహు స్తోత్రాలు, శని చంద్ర స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే దైవభక్తిని దైవం ముందర ప్రదర్శించుకోవాలి, చిత్తశుద్ధిని పెంచుకోవాలి, దుర్గా అమ్మవారి పూజ చేయాలి, సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం పెరిగే విధంగా కృషి చేయండి, అద్భుతంగా పెరుగుతుంది. ఇది కూడా చెప్పదగినటువంటి సూచన.
ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఇబ్బందులు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కుదరడం కూడా ఆలస్యం అవుతుంది. పబ్లిక్ రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. భాగస్వాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పిత్రార్జితాలు ఏమన్నా వస్తాయా అంటే అంత ఇమ్మీడియట్గా అయితే ఏమీ రాబోవడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలోనికి చంద్రుని యొక్క సంచారము కూడా చేరి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇక్కడ చెప్పదగినటువంటి సూచన ఏమిటి అంటే, ఇవ్వడానికి 2 గ్రహాలే అనుకూలతనిస్తున్నాయి అంటే 7 గ్రహాల అననుకూలత ఉంది. ఇన్ని గ్రహాల అననుకూలత ఉన్నప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించడం చాలా కష్టం అవుతుంది. కేవలం భగవంతుడి నామస్మరణ, భగవంతుడి పూజ వల్ల మాత్రమే మీకు చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, అన్ని రకాలుగాను ఓర్పు కలిగి ఉండండి. ఇది ఓర్పుకి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు. నష్టాలేమీ కనిపించట్ల. నష్టాలు లేవు అంటే లాభాలు ఉన్నాయి కదా అని అర్థం. కానీ నష్టాలు లేవు, లాభాలు కూడా లేవు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండాలి. ఒక్క డివిజన్ వాళ్లే కాదు, విద్యార్థులు, స్త్రీలు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, జాగ్రత్త ప్రధానం. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, అయితే వారాంతంలోకి వచ్చేటప్పటికీ శనిగారితో పాటు చంద్రుడు కూడా కలిసి అనేక విధాల మనోబలాన్ని పెంచుతున్నారు. అయితే ఇక్కడ కించిత్ అధైర్యం ఏర్పడుతూ ఉంటుంది. పైకి చాలా బెంకంగా కనిపిస్తూ ఉంటారు, కానీ వీరికి మనసు లోపల కొంచెం పిరికితనం ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ వీరు యోగా చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇక చతుర్థ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుని యొక్క సంచారము మేలే చేస్తుంది. కానీ ఇక్కడ రాహు గారితో కలిసి ఉన్న కారణం చేత ఉద్యోగస్తుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి, మాతృవర్గ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్థిరచరాస్తుల పెంపుదల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఇంకా కృషి చేస్తూ వెళ్ళాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి పూర్తిగా తెలియజేస్తున్నాను. గ్రహాల అనుకూలతలు తక్కువగా ఉన్నప్పుడు గ్రహాల యొక్క గతులకి శుభత్వం చేకూరే విధంగా మనము స్తోత్రపూర్వకమైనటువంటి పారాయణాలు చేసుకున్నట్లయితే మనకి కొద్దిగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, తప్పనిసరిగా చెప్పిన పరిహారాలు చేయండి, మానసికమైన ప్రశాంతతని పొందండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.